ఏం పేరు మీ పేరు? వినోద్ కుమార్. ఏం చేస్తా ఉంటారు మీరు? షాపే. ఎట్లా ఉంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఇప్పుడు ఉంది? యాక్చువల్గా జూబ్లీ సెలెక్షన్ వచ్చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్కి మెజారిటీ ఉంది. ఇంకొకటి టికెట్ ఇంకా కన్ఫామ్ చేస్తలేరు ఎవరికి. ఉమ్, టికెట్ జల్దీ కన్ఫామ్ చేస్తే ఆ క్యాండిడేట్ జనాలకు పోయి ప్రచారం చేసుకుంటాడు. ఉమ్, ఇంకా నానా పెడుతుంది టికెట్ వాళ్ళు. ఎందుకు అర్థమవుతలేదు కాంగ్రెస్. ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్కి మెయిన్ ఆయన చాలా రోజుల నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాడు. తర్వాత ఈ లోకల్గా ఆయనకి మంచి పలుకుబడి ఉంది. తర్వాత జనాలకు అందుబాటులో ఉంటాడు. ఉమ్, తర్వాత ఏంటంటే యువకుడు, ఉమ్, ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకి ఇవ్వాలి టికెట్. ఆయనకి ఇస్తే కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నిన్నటి వరకు బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించింది. ఉమ్. మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు. సానుభూతి కనబడుతుంది కదా, అంటే బీఆర్ఎస్ మేమే గెలుస్తామని తిరుగుతా ఉన్నారు. అన్న ఇంతమందికి ఏమో ఫ్యాక్టర్ ఉంటుండే, సానుభూతి ఫ్యాక్టర్. ఇప్పుడు లేదన్న. ఉమ్, సానుభూతి ఫ్యాక్టర్ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్కి ఓటు వేసినారు అనుకోండి, ఇక్కడ కావాల్సిన డెవలప్మెంట్ కాదు కదా, ఆగిపోతాయి అన్ని. ఉమ్, ఫండ్స్ రావు, నిధులు రావు, ఉమ్, ఏదన్నా ప్రాబ్లం ఉన్నా పట్టించుకోరు. అట్లా ఉంటాయి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళ గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వేరే వాళ్ళకి సపోర్ట్ చేయరు. ఉమ్. అంటే పక్కాగా అంటే ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం కనబడతా ఉంది? పార్టీ అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే కాంగ్రెస్కి ఉంది. కాంగ్రెస్ కాంగ్రెస్కే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్కి ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ కుమార్ యాదవ్ ఉన్నారో ఆయనకి మంచి ఫెయిత్ ఉంది ఇక్కడ. అంటే గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన చూశారు, ఇప్పుడు 22 నెలల కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. ఎట్లా అనిపిస్తా ఉంది మీకు? ఇప్పుడున్న 22 నెలల పాలన ఎట్లా అనిపిస్తా ఉంది? 22 పాలంటే ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో ఏం చెప్తాం మనం? ఏం చెప్పలేము కదా. వాళ్ళకు ఒక 5 ఏళ్ళు ఛాన్స్ ఇద్దాం. వాళ్ళకి 5 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఏం పర్ఫార్మెన్స్ ఉంది తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు జనాలు. ఇప్పటికైతే 100లో 65% అయితే కాంగ్రెస్ పాలన బాగుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే హైడ్రా తెచ్చిండో దానివల్ల జనాలకి ఇప్పుడు అర్థమైతలేదు. జనాలకి తర్వాత అర్థమవుతుంది దాని గురించి. ఎందుకంటే చెరువులు ఆక్రమించి ఇల్లులు కట్టుకున్నాడు. ఇంకోటి రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది అంటున్నారు కదా. ఏం పడిపోదు రియల్ ఎస్టేట్ ఎప్పుడు. ఇప్పుడు ఇంత ముందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1 కోటి రూపాయలు పెడితే కూడా డబుల్ బెడ్రూమ్ రాలే. ఇప్పుడు 50 లక్షలు 60 లక్షలకు వస్తాయి, డబుల్ బెడ్రూమ్లు వస్తాయి. తర్వాత మిడిల్ క్లాస్ వ్యక్తులు కూడా ఒక ఫ్లాట్ కొనుక్కుంటారు. అది అంటే హైడ్రా 100% బెటరు. కాకుండా హైడ్రా అనేది పార్టీలకు సంబంధం లేకుండా పనిచేయాలి. పార్టీలకు సంబంధం లేకుండా పనిచేయాలి. ఇంత పెద్ద రాజకీయ నాయకుడు ప్రాపర్టీ ఇల్లీగల్గా ఉన్న కూల్చేయాలి, అంతే. కూల్చేయాలి. అది గవర్నమెంట్ ఆస్తి గవర్నమెంట్కే చెందాలి. అది ఒకటి 100% మనం మంచిగా ఉండాలి. Subscribe us and press the bell icon for more interesting updates.